బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారంటూ క్షేత్రస్థాయి కాంగ్రెస్ లీడర్లు అగ్రనాయకత్వంపై ఫైర్ అవుతూ ఉన్నారు. ఇక రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి 2.5 ఏళ్లు గడుస్తూ ఉన్నా కూడా నామినేటెడ్ పదవులు కేటాయింపుల్లో జాప్యంపైనైతే మండిపడుతూ ఉన్నారు. ఇక పార్టీ కోసం కష్టపడిన క్షేత్రస్థాయి నాయకులకు నామినేటెడ్ పదవులు ఇప్పటికీ కూడా దక్కకపోవడంతో అయితే విమర్శలు మొదలయ్యాయి. ఇక పదవులు ఇస్తారా లేకపోతే మమ్మల్ని పక్కకు తప్పుకోమంటారా అంటూ అయితే ద్వితీయ శ్రేణి నాయకత్వం అయితే నేరుగా అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి పదవుల హామీలు ఉగాది పండుగ నాటికి కూడా నామినేటెడ్ భర్తీ పూర్తి చేస్తామన్న టీపీసీసీ ప్రకటనలు అయితే అమలుకు నోచుకోకపోవడంతో అయితే ఇక క్యాడర్లో కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంది. గతంలో ఉగాది పండుగ కల్లా నామినేటెడ్ పదవుల జాబితా విడుదల చేస్తామని చెప్పేసి అయితే టీపీసీసీ నేతలు స్పష్టమైన హామీ ఇచ్చారు. మరి పండుగ కూడా ఇప్పటికే అయిపోయి కూడా చాలా రోజులు గడుస్తూ ఉంది. మరి కనీసం జిల్లా స్థాయి కమిటీల భర్తీ పైన కూడా స్పష్టత రాకపోవడంతో అయితే ఇక ఆశావాహులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. మరి మంత్రులు ఎమ్మెల్యేల నుంచి కూడా ఇప్పటికే సరైనటువంటి స్పష్టత రాకపోవడంతో ఇక క్షేత్రస్థాయి లీడర్లు కూడా నిరాశతో ఉన్నట్లు తెలుస్తుంది. మరి గతంలో పదవి కోసం అయితే గాంధీ భవన్ చుట్టూ కూడా తిరిగినటువంటి కొందరు లీడర్లు ఇప్పుడు ఆ వైపు కూడా వెళ్ళడం క్రమంగా బంద్ పట్టేసుకుంటూ ఉన్నారు. మరి 2.5 ఏళ్ల నుంచి కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారంటూ కూడా ఇక కొందరు లీడర్లు అయితే టీపీసీసీ కార్యవర్గం పైన అయితే సీరియస్ అవుతూ ఉన్నారు. పార్టీతో పాటు ప్రభుత్వంలోని పదవులు కూడా ఎందుకు పెండింగ్లో పెట్టారంటూ కూడా గ్రౌండ్ టీం ప్రశ్నించడం అయితే మొదలు పెట్టేసింది ఇప్పటికే. మరి దీంతో ఏదైతే డీసీసీ అధ్యక్షులు కూడా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంటోంది. మరి గతంలో హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగినటువంటి డీసీసీ మీటింగ్లలోనూ ఇక పదవులు వేగంగా కూడా ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక పలువురు అధ్యక్షులు అయితే డిమాండ్ కూడా చేయగా మరి ఉగాది పండుగనైతే డెడ్లైన్గా విధించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ఫెస్టివల్ కూడా ముగిసిపోవడంతో అయితే ఇక నేతలు ఆవేదన అయితే వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక కొందరు క్షేత్రస్థాయి నేతలైతే తమ యొక్క రాజకీయ భవిష్యత్తు బెనిఫిట్ జరిగే ఇతర పార్టీలపైన కూడా ఇక ఇప్పటి నుంచే స్టడీ కూడా మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. మరి కాంగ్రెస్ నుంచి బయటకు వస్తే ఏ పార్టీకి వెళ్తే బెటర్ అంటూ ఆరా తీస్తున్నారు. మరి కొందరైతే ఇక జిల్లా స్థాయిలోనే నేరుగానే ఏదైతే డీసీసీలకు చెప్తుండగా మరికొందరు మరి గాంధీ భవన్కు లేఖలు కూడా రాస్తూ ఉన్నారు. మరి ఇన్ఛార్జ్ మంత్రులపైన కూడా ఇక ఏదైతే ప్రెజర్ కూడా పడుతున్నట్టు తెలుస్తోంది. మరి త్వరలో ఏదైతే సీఎంను కూడా కలిసేందుకైతే కొన్ని జిల్లాల లీడర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరి ఇతర పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని మరి కష్టపడి అన్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో నేతలకు గుర్తింపు లేకుంటే ప్రత్యామ్నాయ రాజకీయ వేదికలు కూడా పార్టీలను ఎంచుకుంటాయని చెప్పేసి అయితే సీఎంకు వివరించాలని చెప్పేసి అయితే ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటికే జిల్లాల్లో పర్యటనలు కూడా చేస్తున్నటువంటి మంత్రులను పదవులపైన గ్రౌండ్ టీం ఎక్కడికక్కడ కూడా నిలదీస్తూ ఉంది. కార్యకర్తలే పార్టీకి బలమని చెప్పే నాయకత్వం ఆ కార్యకర్తలకు రావాల్సినటువంటి గుర్తింపును సకాలంలో అందించకపోతే ఇక క్షేత్రస్థాయిలో పార్టీ యొక్క నిర్మాణం దెబ్బతినే ప్రమాదం కూడా వాటిల్లుతోంది. మరి అసంతృప్తి అసమ్మతిగా మారకముంది అధిష్టానం అయితే మేల్కొని నామినేటెడ్ పదవుల యొక్క భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి అయితే ఓ సీనియర్ నాయకుడు కూడా తెలియజేశారు. మరి సామాజిక వర్గాల వారీగా కూడా జిల్లాల వారీగా పదవుల యొక్క పంపిణీతో సమతుల్యత సాధించడంపై అయితే పార్టీకి కత్తి మీద సాములానే మారిపోతోంది. మరి ఇదే కారణంతో అయితే ఇక నామినేటెడ్ పదవులు ఏవైతే ఉంటాయో అవి లేట్ అవుతున్నట్లు అయితే ప్రస్తుతానికైతే టీపీసీసీకి చెందినటువంటి ఓ నేత తెలియజేశారు. మరోవైపు మొదటి నుండి పార్టీని నమ్ముకున్న వారికి ఇతర పార్టీల నుండి వచ్చి చేరిన వారికి మధ్య పదవుల యొక్క కేటాయింపుల్లో అయితే తీవ్రమైనటువంటి పోటీ నెలకొన్నది. మరి పదవి ఎవరికి ఇస్తే పార్టీకి బెనిఫిట్ జరుగుతుందనేదే అధ్యయనం జరుగుతూనే ఉంది ప్రస్తుతానికైతే. మరి రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మరి ఎవరికి పదవి ఇస్తే పార్టీకి మైలేజ్ వస్తుందనే లెక్కల్లోనే అధిష్టానం అయితే సమగ్రంగా స్టడీలు మొదలు పెడతా ఉంది. మరి అయితే ప్రస్తుతం ప్రభుత్వంలోని కొన్ని ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ పదవులతో పాటుగా కూడా జిల్లా స్థాయిలో మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలు, ఇక గ్రంథాలయ సంస్థల యొక్క పదవుల కోసం అయితే వేల సంఖ్యలో అయితే దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి గాంధీ భవన్తో పాటుగా కూడా జిల్లా కార్యాలయాల్లో అప్లికేషన్లు అయితే చేరుకున్నాయి. మరి ఇందులో కొన్ని మంత్రులు అంటే ఇంకా ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నాయకుల ఏదైతే సిఫారసులు ఉన్నాయి, మరికొన్ని నేరుగానే ఇక దరఖాస్తులు కూడా ఉన్నాయి. మరి అయితే ఇందులో ఎవరి అప్లికేషన్లు సెలెక్ట్ అవుతాయి అనేది మాత్రం ప్రస్తుతానికైతే సస్పెన్షన్గానే మారిపోయింది.